లోకేష్ గారు చొరవతో వచ్చారు కదా, మరి విశాఖపట్నం చేరుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అసలు వస్తామని కూడా మేము అనుకోలేదు. ఇమీడియట్లీ గా లోకేష్ గారు చాలా రియాక్ట్ అయ్యారు. అది మాకు చాలా సంతోషం వేసింది. ముందంతా మేము ఏం చేయాలో ఒక తెలియని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనతో జూమ్ మీటింగ్ పెట్టి ఆయనతో మాట్లాడించిన తర్వాత మాకు ఒక మోరల్ సపోర్ట్ ఫస్ట్ వచ్చింది. అండ్ ఖచ్చితంగా మేము ఇండియాకి సేఫ్ గా తిరిగి వస్తామనే నమ్మకం కలిగింది. ఇప్పుడైతే నారా లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారు, గంటకి అందరితో మాట్లాడుతున్నారు అని చెప్పారు. నిజంగా నారా లోకేష్ గారు చేసిన చొరవ చాలా అభినందనీయం అండి. చాలా థ్యాంక్స్. అంటే ఒక కామన్ మ్యాన్ గా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇదే. ఇలాంటి సిచువేషన్ లో, ఇలాంటి టైంలో గవర్నమెంట్ ఏంటో చూపించారు. ఎస్పెషల్లీ యంగ్ లీడర్ లైక్ నారా లోకేష్ గారు. చాలా ఆనందంగా ఉందండి. పునర్జన్మ ఎత్తినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి మేము చాలా భయాందోళనతో ఉన్నాము, ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నాము. చాలా కష్టాల నుంచి అక్కడి నుంచి మాకు ఏపీ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది. అది మేము జీవితంలో మర్చిపోలేము. చాలా థ్యాంక్స్ టు ది గవర్నమెంట్. అప్పుడు చాలా భయం వేసిందండి. వస్తామో రావో కూడా తెలియలేదు. ఎంత త్వరగా పని అవుతుందో అసలు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. మేము చాలా సేఫ్ వచ్చాం లోకేష్ బాబు గారి వల్ల. మనకి ఏదైనా ఆపదలో ఆదుకునే ఆపద్బాంధుడిగా లోకేష్ గారు మనం చెప్పొచ్చు. 24/7 బేజాలు లేకుండా హానెస్ట్గా సర్వీస్ అయినందుకు ముందున్న నాయకుడు. మేము నిజంగా తిరిగి వస్తామో రామో తెలియదు, కానీ మా ఒక్క ఫోన్ కాల్కి ఆయన స్పందించి ఎంత వేగంగా రెస్పాన్స్ అయ్యి మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఏం భయపడక్కర్లేదు, మీకు నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చారు సార్. ప్రతికి మళ్ళీ అమ్మకడుపులో నుంచి వచ్చామనిపిస్తున్నాను మేము మాత్రం.